హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హాట్ చిప్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలూ చిప్స్ వచ్చేసి మనం మార్కెట్లో దొరికే కూరగాయలు దొరికే ఆలూ కాదండి, అది గమనించాలి మనం. ఇది ఆలూ వచ్చేసి సపరేట్గా చిప్స్ కోసమే వస్తాయి హైదరాబాద్ నుంచి. ఇవన్నీ ముందు దీనిపైన ఉన్న లేయర్ అంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఈ లేయర్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకోవాలి మనం. ఈ లేయర్ క్లీన్ చేసుకున్న ఆలూ అంతా. ఈ అబ్బాయి వచ్చేసి ఆల్మోస్ట్ 10 years నుంచి ఈ పేరుచెల్లలో హాట్ చిప్స్ వేస్తున్నారు. వీళ్ళ తాత, వీళ్ళ నాన్న, ఈయన మొత్తం ఈ ఆలూ చిప్స్ మీద బతికేస్తున్నారు అన్నట్టు. ముందు ఇతను నీట్గా క్లీన్ చేసేసుకొని డైలీ ఆల్మోస్ట్ 20 to 30 kgs ఆలు అంతా క్లీన్ చేసుకొని డైలీ చేసేస్తాడు ఈ అబ్బాయి. ఇలా క్లీన్ చేసుకున్న ఆలును మొత్తము ఆల్మోస్ట్ 2 to 3 times నీట్గా వాటర్లో కడేసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి కడిగేసుకున్న తర్వాత ఒక వాటర్ ఉన్న క్యాన్లో ఈ ఆలులంతా వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దీనికోసం సపరేట్గా 3 items రెడీ చేసుకోవాలా. గ్యాస్ స్టవ్ ప్లస్ దాన్ని కళాయి, ఇలా కళాయి కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలా. దాని పక్కన ఉప్పు నీళ్ళు కూడా ఒకటి పెట్టుకోవాలా, కొంచెం తీసేసుకుని ఉప్పు నీళ్ళు పెట్టుకోవాలా. ఈ అబ్బాయి వచ్చేసి ఆలు ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేస్తారండి, ఇలా స్పెషాలిటీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆలు 2 to 3 ఆలూస్ తీసేసుకొని డైరెక్ట్ ఇలా చిప్స్ వేయడానికి ఒక మేకర్ ఉండిద్దండి, దాంతో ఒకటేసారి రెండు ఆలులు డైరెక్ట్ వేసేస్తాడు ఇతను. డైలీ ఆల్మోస్ట్ 20 kgs వేస్తాడనమాట. వీళ్ళ తాత, వీళ్ళ నాన్న, ఈయన ఇంకా అందరు ఆలు మీదనే బతికేస్తున్నారు అన్నట్టు. ఇది వచ్చేసి మన గుంటూరు పేరుచెల్ల గ్రామంలో ఉంది ఈ ఆలూ చిప్స్, హాట్ చిప్స్ అన్నట్టు. చాలా ఫేమస్. ఫంక్షన్లకి ఏమైనా పార్టీస్ ఉన్నా కానీ అన్నిటికీ ఇతని నుంచి ఆర్డర్ వచ్చేస్తాయండి. డైరెక్ట్ ఆర్డర్ మీద చేసేస్తాడు. అలాగే డైరెక్ట్ షాప్కి కూడా వచ్చి కొంచెం కావాలనుకున్న వాళ్ళు షాప్కి వచ్చి డైరెక్ట్ తీసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం బయట చేసే చిప్స్ కన్నా ఇవి చాలా హై క్వాలిటీతో, హై క్వాంటిటీతో అండ్ హైజీనిక్ తప్పనిసరిగా యూజ్ చేస్తారు వీళ్ళు. ఏదో ఈ అబ్బాయిని చూసి బాగా ఈజీగా ఉంది కదా అని మనం వేసేద్దాం అనుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేయకండి. మనం యూజ్ చేసే కూరగాయల ఆలు కాదు ఇది. మనం వాటి తెచ్చాం అనుకోండి, చిప్స్ కాదు హల్వా అయిపోయింది, మొత్తం కిచిడి అయిపోయింది అన్నట్టు. ఈ సపరేట్గా చిప్స్ కోసమే దొరుకుతాయి ఈ ఆలు. ఇదని స్పెషల్గా హైదరాబాద్ నుంచి తెప్పిస్తాడు. ఇలా కట్ చేసుకుని మొత్తం ఇలా నూనెలో ఆయిల్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు నీళ్ళు కూడా వేసేస్తాడండి. ఇదిగోండి ఉప్పు నీళ్ళు వేస్తున్నాడు. ఉప్పు నీళ్ళు వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేస్తాడు నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకుంటాడు. ఆల్రెడీ కొన్ని తీసేసుకున్నాడు, అలానే సేమ్ ఇలా తీసేసుకుంటాడు. నెక్స్ట్ మీకు ఏమైనా ఇలాంటి హాట్ చిప్స్ షాప్లో ఏదైనా మేకింగ్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి ఇలా తీసేసుకుంటాడు డైరెక్ట్. నూనె అంతా నీట్గా నూనె కింద వెళ్ళిన తర్వాత ఇంకో బౌల్లో తీసుకుంటాడు. ఆ బౌల్కి కూడా హోల్స్ ఉంటాయి, ఎందుకంటే ఇంకా కొంచెం నూనె ఏమైనా ఉంటే ఆ బౌల్ నుంచి కింద బౌల్కి వెళ్ళిపోవడానికి అన్నట్టు.